अमर रहे मधुसूदन, अमर रहे मधुसूदन। నమస్తే, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. నేను అనుష. కశ్మీర్ లోయలోని అందమైన పహల్గాం పర్యాటకుల స్వర్గం. ఆ పచ్చదనం, ఆ పర్వతాలు, ఆ నిర్మలమైన నీటి ప్రవాహాలు చూసి ఆనందించడానికి వచ్చిన అమాయకపు పర్యాటకుల పాలిట అది మృత్యు కూపంగా మారింది. శాంతిని ఆశించి వచ్చిన వారిని మృత్యువు అతి కిరాతకంగా కబలించింది. మతం మారణహోమానికి దారితీసిన అత్యంత దారుణమైన సంఘటన పహల్గాంలో చోటు చేసుకుంది. ఈ దాడి కేవలం మనుషులపై కాదు, మానవత్వంపై జరిగిన దాడి. ఏప్రిల్ 22, 2025 మధ్యాహ్నం దాదాపుగా 3 గంటల సమయం. ఆ రోజు పెహల్గాంలో వాతావరణం నిర్మలంగా ఉంది. దేశం నలుమూలల నుండి వచ్చిన పర్యాటకులు అక్కడి అందాలను ఆస్వాదిస్తున్నారు. కనీసం తమకు ఇలాంటి దుస్థితి ఎదురవుతుందని వారు కలలో కూడా ఊహించలేదు. अमर रहे मधुसूदन, अमर रहे मधुसूदन। అకస్మాత్తుగా తుపాకుల మోతతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. ఉగ్రవాదులు విచక్షణారహితంగా కాల్పులు జరుపుతూ పర్యాటకులపై విరుచుకుపడ్డారు. ఈ దాడిలో వారి కిరాతకత్వం మరో మెట్టు పైకెక్కింది. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में मेरे पति का बच्चा लो। हम बचा देगा, कोई बात नहीं। भैया फोन प्लीज भगवान के लिए बचा लो। వారు కేవలం కాల్పులు జరపడమే కాదు, పర్యాటకుల వద్దకు వెళ్లి వారి మతాలను అడిగి తెలుసుకున్నారు. మానవత్వం మంటగలిసిన ఆ క్షణాల్లో వారు మతాన్ని మృత్యువుకు ప్రాతిపదికగా చేసుకున్నారు. అవును, మతమే వారికి మృత్యువుగా మారింది. यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। అంతటితో ఆగకుండా వారు కొందరిని బలవంతంగా కలిమా పఠించమని ఒత్తిడి చేశారు. దానిని నిరాకరించిన వారిని కడతేర్చారు. తమ నమ్మకాలను ప్రాణాల కంటే ఎక్కువగా ప్రేమించిన అమాయకులను అతి దారుణంగా పొట్టన పెట్టుకున్నారు. ఇది కేవలం ఉగ్రవాదం కాదు, మతోన్మాద విషనాగుల పడగ విప్పడం. అంతేకాదు, మృతుల దేహాలపై వారి అమానుషత్వం పరాకాష్ఠకు చేరింది. కొందరు పురుషుల ప్యాంట్లను బలవంతంగా తొలగించి సుంతి చేయించుకున్నారా లేదా అని పరిశీలించారు. హిందూ మతానికి చెందిన వారిని ప్రత్యేకంగా లక్ష్యంగా చేసుకుని ఈ కిరాతక చర్యలకు పాల్పడ్డారు. మానవ మలానికి కూడా సిగ్గు తెచ్చే ఈ చర్య ఉగ్రవాదుల పైశాచికత్వానికి నిదర్శనం. హిందువులను లక్ష్యంగా చేసుకుని సాగిన ఈ మారణకాండ మతం పేరుతో ఎంతటి రక్తపాతం సృష్టించవచ్చో ప్రపంచానికి మరోసారి చూపించింది. ఈ దాడి వెనుక ఒంటరి తోడేళ్ల ప్రమేయం ఉందని స్పష్టమవుతోంది. ఇది ఒక ప్రణాళికాబద్ధమైన కుట్రలో భాగమని తెలుస్తోంది. ముఖ్యంగా పాకిస్తాన్ గూఢచార సంస్థ ISI ఆదేశాల మేరకు ఇలాంటి దాడులు జరుగుతున్నాయని భారత భద్రతా సంస్థలు ఎప్పటినుంచో చెబుతున్నాయి. ఈ దాడి తామే చేశామని నిషేధిత లష్కరే తోయిబా ఉగ్రవాద అనుబంధ సంస్థగా కొనసాగుతున్న ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించింది. కాశ్మీర్ ను అస్థిరపరచడానికి, భారతదేశాన్ని రక్తసిక్తం చేయడానికి ఉగ్రవాదాన్ని ఒక సాధనంగా ISI ఉపయోగిస్తుందనడానికి ఈ పెహల్గాం దాడి మరో సాక్ష్యం. అమాయక పర్యాటకులను, అది కూడా వారి మతాలను అడిగి మరీ చంపడం ISI జిహాదీ అజెండాలో భాగమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. న్యాచురల్ గా ఇప్పుడు మీడియా మీద ఆరోపణలు చేస్తున్నారు, లేదా సోషల్ మీడియాని ఆరోపణ చేస్తున్నారు, కానీ ఒక ఎవిడెన్స్ లేదు. ఒక 10 ఎవిడెన్సెస్ చాలా ఎస్టాబ్లిష్ చేశారు. ఈవెన్ హిందూ ఎవిడెన్సెస్ కాదు, ముస్లిం ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. నేను ముస్లింని పక్కన నిలబడున్నా, నన్ను, నా భర్తని, నా 2 పిల్లల్ని చంపలేదు. ముస్లింలు పక్కకి ఇటుపక్క అటుపక్క వేరుగండి అని అడిగితే మేము ముస్లిం కోడ్ భాషలో ఒక చెప్పినారు. దానికి రెస్పాండ్ అయిన వాళ్ళందరినీ ముస్లింలు అనుకొని మిగతా వాళ్ళని చంపేసినారని కూడా చెప్పేసినారు. కాశ్మీరీ ముస్లిం మహిళ ఒక ఆమె ఇంటర్వ్యూ ఇచ్చింది. మనం చెప్తుంది కాదు కదా, ఆ ఇంటర్వ్యూ కూడా తప్పంటే మనం ఏం చేయలేము. ఇంకా అందుకోసమనే ఇష్యూ ఏంటంటే సెలెక్టివ్
అసాసినేషన్ అనేటువంటిది ఖచ్చితంగా ఇది ఒక మత కోణంలో జరిగిందే. దీన్ని భారతదేశంలో సెక్యులర్ పార్టీలు ఇది మతం కాదు, తీవ్రవాదానికి మతం లేదు, తీవ్రవాదానికి అది ఉండదు, తీవ్రవాదానికి ఇది ఉండదనే కాదు. బట్ తీవ్రవాదానికి మతం అనే పేరు మీద జరగకపోయి ఉండొచ్చు, కానీ ముస్లింలందరూ తీవ్రవాదులు కాదు, కానీ తీవ్రవాదులందరూ ముస్లింలే ఉన్నారు కదా. ముస్లింలు 20 కోట్ల ముస్లింలు తీవ్రవాదులు కాదు, కానీ అలా 200 మంది తీవ్రవాదులు ఉన్న వారంతా ముస్లిమ్స్ అయి ఉన్నారు కదా. కాబట్టి కోణం చూడాల్సిన కోణాన్ని చూసే కోణం అందుటి నుంచి ఎందుకున్నారు అనేటువంటి దాని మీద చర్చించాల్సిన అవసరం ఉంది. సెక్యులర్ పార్టీలన్నీ కూడా వీటి మీద దేశ ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పదలుచుకున్నాను. పహల్గాం ఉగ్రదాడిలో తెలుగు రాష్ట్రాలకు చెందిన 2 అమరులయ్యారు. వీరిలో ఒకరు విశాఖకు చెందిన విశ్రాంత బ్యాంకు ఉద్యోగి చంద్రమౌళి. ఉగ్రవాదులు చేస్తున్న దాడిని చూసిన చంద్రమౌళి ప్రాణాలు దక్కించుకోవడానికి పరుగులు తీస్తుండగా ఆయనను వెంటాడి మరీ చంపారు ముష్కరులు. తనను చంపొద్దని చంద్రమౌళి వేడుకున్నారు. అయినా సరే కించిత్ కనికరం లేకుండా తూటాలు గుండెల్లోకి దింపారు దుర్మార్గులు. చంద్రమౌళి పార్థివ దేహం విశాఖకు చేరుకుంది. ఆయన భౌతిక కాయాన్ని చూడగానే కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు కన్నీటి పర్యంతమయ్యారు. సీఎం చంద్రబాబు చంద్రమౌళి భౌతిక కాయానికి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ఒక అత్యంత బాధాకరమైన సంఘటన ఏదైతే పహల్గామ్లో జరిగినటువంటి టెర్రరిస్ట్ కాల్పులు భారతదేశం మొత్తం షాక్కు గురి చేసింది. ప్రపంచాన్ని కదిలించే పరిస్థితి తీసుకొచ్చింది. వీళ్ళు అక్కడి నుంచి పరిగెత్తారు. మిగిలిన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మగవాళ్ళు ఉన్నారో కొంచెం ముందు పోగలిగారు. ఈయన కూడా వెళ్ళాడు కానీ కొంచెం వెనకబడ్డాడు. దాంతో ఈయన్ని ఆయన కళ్ళ ముందరనే కాల్చి చంపేసే పరిస్థితికి వచ్చారు. కళ్ళ ఎదుటుగా చూసిన ప్రత్యక్ష సాక్షి శేషధర్ గారు. అది చూసినప్పుడు ఎంత అనాగరికంగా మానవత్వం లేకుండా వీళ్ళు ప్రవర్తించారు ఒక ఉదాహరణ. ఏదేమైనా ఇలాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేశం అంతా కూడా సమైక్యంగా నిలబడాల్సిన అవసరం ఉంది. అందరం కూడా నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వం కింద సెంట్రల్ గవర్నమెంట్ చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మనం సంఘీభావాన్ని తెలియజేయాల్సిన అవసరం ఉంది. ఇది దేశ సుస్థిరతకు సంబంధించిన విషయం. తప్పకుండా ఆ కుటుంబాలకు అండగా ఉంటాం. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున ఆ కుటుంబానికి ఇద్దరికి కూడా 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం కూడా చేస్తాం. ఇక నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ మధుసూదన్ రావు ముష్కరుల దాడిలో నేలకొరిగారు. మధుసూదన్ రావు భౌతిక కాయాన్ని బుధవారం రాత్రి చెన్నై ఎయిర్పోర్ట్ కు, అక్కడి నుంచి గురువారం ఉదయం రోడ్డు మార్గంలో కావలికి తీసుకొచ్చారు. కుమారుడి మృతదేహాన్ని చూసిన తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపించారు. మధుసూదన్ రావు తల్లిదండ్రులు వృద్ధులు కావడంతో ముందుగా మధుసూదన్ ఉగ్రదాడిలో మరణించారని చెప్పలేదు, గాయాలయ్యాయని మాత్రమే చెప్పారు. అయితే చాలా సమయం తరువాత మధుసూదన్ ఇక లేరన్న వార్త తెలియగానే తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారిని ఆపడం ఎవరి తరం కాలేదు. మధుసూదన్ పార్థివ దేహాన్ని చూసేందుకు కావలి తరలివచ్చింది. స్థానికంగా విషాద ఛాయలు అలముకున్నాయి. మంత్రులు ఆనం, నారాయణలు భౌతిక కాయానికి నివాళులర్పించారు. పహల్గాం రక్తపాతం భారతదేశపు మనసులో ఎప్పటికీ చెరగని ఖాయం. మతం మారణ హోమానికి దారితీసిన ఈ సంఘటన ప్రతి ఒక్కరిని కలిచివేసింది. పర్యాటకుల రూపంలో వచ్చిన అమాయకులను బలి తీసుకున్న ఈ ఉగ్రవాదులపై, వారి వెనుకున్న శక్తులపై ప్రపంచ దేశాలు ఏకమై పోరాడాలి. ఇలాంటి దాడులు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలి. పహల్గాంలో నేల కొరిగిన అమాయకుల ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిద్దాం. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ ఈ దుర్ఘటన మనందరికీ ఒక కనువిప్పు కావాలని ఆశిద్దాం. ఉగ్రవాదం నిర్మూలించబడాలి, మానవత్వం తిరిగి గెలవాలి. ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. నమస్తే. अमर रहे मधुसूदन, अमर रहे मधुसूदन।